మెక్సికో. చిన్న బ్రేకింగ్ న్యూస్ చెప్తాను సార్. ఈ విషయంలో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్టుగా మనకి సమాచారం అందుతోంది. ట్రంప్ టు పాస్ కెనడా అండ్ మెక్సికో టారిఫ్స్ ఫర్ అట్లీస్ట్ 30 days. కెనడా అండ్ మెక్సికో బోర్డర్ దేశాలు బోర్డర్లను భద్రపరుస్తాము, పటిష్టం చేస్తాము అని చెప్పి ట్రంప్కు హామీ ఇచ్చిన తర్వాత వస్తున్న న్యూస్ సార్ ఇది. అది ఆ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే మీరు అన్నట్లు ట్రంప్ ఈ డ్రగ్స్ అండ్ ఇమిగ్రేషన్ ఈ రెండు అంశాల ప్రధానంగా ఈ ట్యాక్సెస్ వేస్తున్నాడు. కానీ డ్రగ్స్కు ఇమ్మిగ్రేషన్కు ఇంపోర్ట్స్కి ఏం సంబంధం? నువ్వు నిజంగానే డ్రగ్స్తో సమస్య అయితే డ్రగ్స్ను నిషేధించు. మెక్సికో ప్రెసిడెంట్ నిన్న మాట్లాడాడు కూడా, మా దేశం నుంచి మీ దేశానికి డ్రగ్స్ ఎగుమతి కావడం సమస్య కాదు, మీ ప్రజలు డ్రగ్స్కి అలవాటు పడడం సమస్య, మీ దేశంలో డ్రగ్స్ అమ్మకం జరగడం సమస్య అన్నాడు. అది కరెక్ట్ కదా. ఇప్పుడు ఎప్పుడైనా అమెరికాలో డిమాండ్ ఉంటేనే మెక్సికో నుంచి పోతాయి, డిమాండ్ లేకపోతే పోవు కదా. అందువల్ల ఇమ్మిగ్రేషన్ విషయంలో కూడా ఇప్పుడు వీళ్ళని అంటే నేను ఇంతకుముందు చెప్పింది అదే, ట్రంప్ ఈజ్ డీల్ మేకర్. ట్రంప్కి ఏంటంటే తనకు అనుకూలంగా ఒక్కొక్క దేశాలని ఒప్పించాలి అనేది ట్రంప్ ఆలోచన. ఇప్పుడు మీకు ట్రంప్ అమెరికాకు ఉన్నటువంటి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్లు చైనా, కెనడా, మెక్సికో. అందులో ఎంత ఇంటర్ వోవెన్ ట్రేడ్ ఉంటుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకు అమెరికాలో ఒక బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే కెనడాలో పండిన వీట్ గోధుమలు అమెరికాలో ప్రాసెస్ అయ్యి అమెరికన్ కన్జ్యూమర్ ప్లేట్లోకి వెళ్ళిపోతుంది. అలాగే కెనడాలో పండిన క్యాన్బెరీస్, స్ట్రాబెరీస్, ఓట్స్ మీకు అమెరికాలో బ్రేక్ఫాస్ట్లో పండుతాయి. ఇప్పుడు అమెరికన్ క్లైమేట్ రీత్యా కొన్ని రకాలు పండవు, ట్రాపికల్ వెజిటబుల్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు మెక్సికో నుంచి ఉదాహరణకు టమాటోస్ అమెరికాకి వస్తాయి. మెక్సికో నుంచి టమాటాలు కాకపోతే అమెరికాలో ఉన్నటువంటి క్లైమేట్లో కొన్ని రకాల కూరగాయలు పండవు. ఇప్పుడు అమెరికాలో వాడే కూరగాయల్లో అత్యధిక భాగం ఇంపోర్టెడే. అందులో మెక్సికో నుంచి ప్రధాన భాగం ఇంపోర్ట్ అవుతాయి. మీకు కార్లే తీసుకుంటే కెనడాకు అమెరికాకు మధ్య ఒక కారు మ్యానుఫ్యాక్చర్ అయ్యే క్రమంలో ఒక 6 times అటు ఇటు వెళ్తుంది. అంటే ఇటు మొదలు ఒక కాంపోనెంట్ అటుపోతుంది, ఆడ కొంత యాడ్ మళ్ళీ ఇటు వస్తుంది, ఇటుపై యాడ్ అవుతుంది, అట్లా 6 times వెళ్తుంది. ఇప్పుడు ఈ టారిఫ్ విధిస్తే వెళ్ళినప్పుడల్లా 25% పెరిగితే ఆ కార్ ప్రైస్ ఎంత పెరగాలి? ఇప్పుడు మెక్సికో నుంచి కూడా అంతే. మెక్సికో, కెనడా ఇది బిగ్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టర్ టు అమెరికా. ఏమవుతుంది? రా మెటీరియల్స్ మెక్సికో నుంచి అమెరికాకు వెళ్తాయి, ఒక కారులో వాడేటువంటి రా మెటీరియల్స్. సో అది కాంపోనెంట్స్గా మీరు మారి మళ్ళీ మెక్సికోకి వెళ్తాయి, మెక్సికోలో అసెంబ్లీ అవుతాయి, అసెంబ్లీ అయిన తర్వాత కార్గా మళ్ళీ అమెరికాకి వస్తుంది. ఇప్పుడు మీరు రా మెటీరియల్ మెక్సికో నుంచి అమెరికాకు వచ్చినప్పుడు నువ్వు టారిఫ్ వేసి 25%, మళ్ళీ ఆ కాంపోనెంట్ మళ్ళీ మెక్సికోకి వెళ్ళి మెక్సికోలో అసెంబ్లీ అయి మళ్ళీ అమెరికాకి వస్తుంది. ఇలా ఇంట్రికేట్లీ రిలేటెడ్ ట్రేడ్ ఉంటుంది. ఈ దేశాల మధ్య ఉండేటువంటి ఒక సంబంధం ఉన్నటువంటి వాణిజ్యం అది. సో అందువల్ల ఏమవుతుంది అన్నప్పుడు మీకు ఈ ట్రేడ్ యొక్క ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఖచ్చితంగా అమెరికాలో కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అది ట్రంప్ కూడా అంగీకరించాడు, పెరుగుతుందని. అందువల్ల ట్రేడ్ ప్రతి దేశం పైన ఇష్టం వచ్చినట్టుగా ఆంక్షలు విధించడంలో సవాళ్ళు ఉంటాయి. అందుకే ట్రంప్ అయినా ఎవరైనా కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణి, ఆగి కాషియస్గా ఉండక తప్పనిసరి పరిస్థితి. ఇక ఇండియాతో వచ్చినప్పుడు ఏమవుతుందంటే అమెరికాకు ట్రేడ్ డెఫిసిట్ అంటే మనకు సామాన్యుడి భాషలో అర్థం కావాలంటే నీవు తీసుకునేది ఎంత, ఇచ్చేది ఎంత, అమెరికా ఎక్స్పోర్ట్ చేసేది ఎంత, అమెరికా ఇంపోర్ట్ చేసుకునేది ఎంత. అమెరికా ఈజ్ ఎ బిగ్ ఎక్స్పోర్టర్, కానీ అదే సమయంలో అంతకన్నా బిగ్ ఇంపోర్టర్. సో ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండి ఎక్స్పోర్ట్స్తో పోలిస్తే అప్పుడు అది డెఫిసిట్గా మారుతుంది. లేదు ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటే దాన్ని ట్రేడ్ సర్ప్లస్ అంటారు. ఇప్పుడు అమెరికాకు ఎంత ట్రేడ్ డెఫిసిట్ ఉంది అంటే మీకు 2022లో $952 billion, ఒక బిలియన్ ఇది 100 crore. 2022లో $952 billion డెఫిసిట్ ఉంది. 2023లో $773 billion డెఫిసిట్ ఉంది. ఇందులో ఇండియాతో డెఫిసిట్ 2023-24, ఎందుకంటే మనకు వాళ్ళ క్యాలెండర్ ఇయర్ ఉంటుంది, మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది, కొద్దిగా హెచ్చుతగ్గులు ఉండొచ్చు. ఇప్పుడు అమెరికాలో 2023లో $773 billion, ఇండియాలో 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో ఇండియాతో ట్రేడ్ డెఫిసిట్ కేవలం $35 billion. అంటే $773 billion వాణిజ్య లోటు అమెరికాకు ఉంటే అందులో భారతదేశంతో ఉన్నది కేవలం $35 billion. అందువల్ల ఇండియా అనేది ఫస్ట్ ఫేజ్లోనే మన పైన ఆంక్షలు పెట్టాల్సిన అవసరం లేకపోవచ్చు.
అందువల్ల అటు అమెరికా వైపు నుంచి ఇటు ఇండియా వైపు నుంచి ఏమైనా నెగోషియేట్ చేసుకొని ఒక ట్రేడ్ డీల్ జరుపుకునే అవకాశం ఏమైనా ఉంటుందా అని. ఇప్పుడు ఉదాహరణకు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎల్ఎన్జి ఇట్లాంటి వాటి మీద చాలా నెగ్లిజిబుల్ ఉంది. 7.5 ఈ రేంజ్లోనే కొన్ని సుంకాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని రకాల వస్తువుల్ని భారతదేశం రేపు ఎక్స్పోర్ట్ చేసుకోవటానికి కూడా ఇప్పుడు మన ఫార్మా ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. ఫార్మాసిటికల్స్ ఇలాంటివి మనం ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తుంది, అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో ఇలా మనం కొన్నిటిని ఈ ట్రేడ్ వార్ను ఆపర్చునిటీగా మార్చుకొని ఇండియాకు అనుకూలంగా మార్చుకోవడానికి భారతదేశం ప్రయత్నిస్తుంది. లేదు తనకు అనుకూలంగా మార్చుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తుంది. అంటే లేదు విన్ విన్ సిచ్యువేషన్ అయితే ఫైన్. అటు అమెరికాకు ఇటు భారతదేశానికి కూడా ప్రయోజనకరంగా న్యాయంగా ఒక ఫేర్ ట్రేడ్ డీల్ కుదిరితే సంతోషం. కానీ అలా కుదరక కేవలం ఆర్మ్ ట్విస్టింగ్తో భారతదేశాన్ని ఒప్పిస్తాడా ట్రంప్, మన ప్రభుత్వం రాజీ పడుతుందా చూడాలి. ఎందుకంటే అమెరికాకు 2016-20 మధ్య కాలంలో కూడా ఇదే ట్రంప్ జపాన్తో డీల్ కుదుర్చుకున్నాడు, మినీ ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాడు. అందువల్ల ట్రంప్ ఒప్పందాలే కుదుర్చుకోవడం అనుకుంటే పొరపాటు. ట్రంప్ ఈజ్ నోన్ ఫర్ డీల్ మేకర్. మొదలు ఆంక్షలు విధిస్తాడు, వాళ్ళని తవ్వక రమ్మంటాడు, తవ్వక రాకపోతే మళ్ళీ ఆంక్షలు విధిస్తాడు. ఎవరైనా డిప్లొమసీలో ఈ క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ ఉంటుంది. ఇప్పుడు భారతదేశం కూడా లాస్ట్ టైం అమెరికాకు చెందిన వాల్నట్ల పైన మనం ఎక్కువ సుంకాలు వేశాం. సో దిస్ ఏ ప్రాసెస్, ఇది ఒక డిప్లొమాటిక్ ప్రాసెస్. బహుశా ట్రంప్ మే బి ట్రైంగ్ టు గివ్ ఎ ఛాన్స్ టు డిప్లొమసీ. ఇండియా కూడా కాషియస్గా ట్రేడ్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో నష్టపోకుండా ఎలా బయటపడదాం, దీంట్లో ఒక ఆపర్చునిటీ ఎలా వెతుక్కుందామని. ఎప్పుడైతే మీకు కోవిడ్ తర్వాత చైనా ప్లస్ స్ట్రాటజీ అని ప్రపంచ దేశాలు తమ సప్లై చైన్స్ని డైవర్సిఫై చేసుకొని ఒక్క చైనా పైనే ఆధారపడితే లాభం లేదని అనుకున్నప్పుడు భారతదేశం కూడా దానిలో అవకాశం కొరకు ప్రయత్నించింది. అవకాశం మనకన్నా వియత్నాం లాంటి దేశాలు ఎక్కువ ప్రయోజనం పొందొచ్చు. కానీ బట్ స్టిల్ ఇప్పుడు మన ఐఫోన్ తయారీ ఉంది. ఈ ఐఫోన్ తయారీ ఇండియాలో ఎలా ఎంటర్ అయింది? అంతకుముందు మొత్తం చైనాలోనే ప్రొడ్యూస్ అయ్యేది. ఇండియాలో ఇప్పుడు ఐఫోన్లు పెద్ద ఎత్తున ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఎందుకు అంటే మనం ఆ చైనా ప్లస్ స్ట్రాటజీ ఎప్పుడైతే అమెరికా కానీ పశ్చిమ దేశాలు అనుసరించడం మొదలు పెట్టాయో దాని నుంచి మనం లాభపడేటువంటి ప్రయత్నం చేశాం. అందువల్ల ట్రేడ్ డిప్లొమసీలో ఏమైనా అవకాశం ఉంటుందా అని భారతదేశం చూడొచ్చు. అమెరికా కూడా లెటర్స్ గివ్ ఏ డిప్లొమసీ ఏ ట్రయల్ అని అనుకోవచ్చు. అందువల్ల ఇమీడియట్గా మనపైన ఆంక్షలు విధించలేదు అంటే ఆ ట్రంప్ ఏదో మారిపోయాడని, భారత్ పట్ల ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చిందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ గివ్ అండ్ టేక్ అప్రోచ్. ట్రేడ్ డిప్లొమసీ కూడా, డిప్లొమసీలో కూడా ట్రేడ్ డిప్లొమసీ ఒకటి. అందువల్ల వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడు, ప్రైమ్ మినిస్టర్ మోడీ అమెరికాకు వెళ్ళినప్పుడు ఎలాంటి చర్చ మనకు, ఎందుకంటే ఇతర కన్సర్న్స్ ఉన్నాయి మనకు. ట్రేడ్తో పాటు ఇప్పుడు వీసా పట్ల కన్సర్న్స్ ఉన్నాయి. సో అక్కడ మనం ఎక్కువ రాయితీ ట్రంప్ నుంచి పొందాల్సిన అవసరం ఉంది మన స్కిల్డ్ వర్కర్స్ అమెరికాకు వెళ్ళడానిపైన. సో ఆ వీసా సంఖ్యను పెంచుకోవడము, ఇలా ఒక బ్రాడ్ డీల్లో భాగంగా భారతదేశానికి అమెరికాకు మధ్య ఏమైనా గివ్ అండ్ టేక్ దొరికితే లాభం. సో అందువల్ల ఇప్పటికిప్పుడే మనం లొంగిపోయాము మోడీ అని మనం కామెంట్ చేయలేం, ట్రంప్ వదిలేశాడని కూడా కామెంట్ చేయలేం. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ విచ్ హెస్ బిగన్. సో ఆ బిగన్లో బడ్జెట్లో రాయితీలతో భారత ప్రభుత్వం మొదలుపెట్టింది. ట్రంప్కు అత్యంత ఇష్టమైన హార్లీ డేవిడ్సన్ బాటిల్ బ్యాగ్స్ పైన 10% తగ్గించారు. ఇలాన్ మస్క్ ట్రంప్కు అత్యంత సన్నిహితుడైన ఇలాన్ మస్క్ టెస్లా లాంటి కార్లపైన 125% నుంచి 70% తగ్గించారు. సో ఇది బిగ్ ఇంపోర్ట్ డ్యూటీ రిలీఫ్. ఇది ఒక దాని రిలీఫ్ కన్నా కూడా ఇట్స్ ఎ సిగ్నల్ ఇండియా ఈజ్ రెడీ టు కోఆపరేట్, ఇండియా ఈజ్ రెడీ టు కొలాబరేట్ అనేటువంటి ఒక సంకేతాన్ని భారతదేశం ట్రంప్కు పంపించింది. బడ్జెట్లో ప్రతిపాదనల ద్వారా ఈ 10% తగ్గించడం ఇది కన్నా కూడా వీఆర్ గివెన్ ఎ సిగ్నల్, స్టబ్బన్గా మేము ఉండడం లేదు, వీఆర్ రెడీ ఫర్ ఎ ట్రేడ్ నెగోషియేషన్ విత్ యూ అనే సంకేతాన్ని ఎప్పుడైతే ట్రంప్కు మన ప్రభుత్వం పంపించిందో ట్రంప్ కూడా మేబీ ట్రై లెట్ us వెయిట్ అనే అప్రోచ్లో ఉండవచ్చు. రైట్ సార్. అమెరికా అంటే ప్రపంచ దేశాల్లో